వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక్కొక్క రైతుకు కూడా రేపు వచ్చేసి తొలి విడత డబ్బుల కింద అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా తొలి విడత 7,000 రూపాయలనైతే రేపటి నుంచి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి అయితే నిధులనైతే పంపిణీ చేయనున్నారు. ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అయితే డబుల్ ధమాకా శుభవార్తనైతే ప్రకటించింది. ఒకేసారి ఈ నెల 23వ తారీఖున మధ్యాహ్నం ఏదైతే చూసుకున్నట్లయితే 9 గంటల నుంచి మొదలుకొని 2 పథకాలకు సంబంధించినటువంటి డబ్బులనైతే ఖాతాల్లోకి జమ చేస్తామని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే వెల్లడించడం జరిగిందన్నమాట. ఇక్కడ ప్రధాని మోదీ గారు కూడా ఇద్దరు కూడా అంటే కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుండి 2 పథకాలు కలుపుకొని అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే రైతుల ఖాతాల్లోకి జమ కాబోతున్నాయి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 40 లక్షల మందికి పైగా అన్ని అర్హతలు ఉన్నటువంటి రైతులు ఉన్నారని వారందరికీ కూడా ఈ 2 పథకాల ద్వారా కూడా డబ్బులను జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. మరి ఈ 2 పథకాలు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా రైతులకు డబ్బులు వస్తాయా రావా అన్నది తెలుసుకుందాము. ఏ రైతులకు డబ్బులు వస్తాయి, ఎవరికి రావు, ప్రభుత్వం ఈ 2 పథకాలు అయితే ప్రారంభమిస్తుంది. ఈ పథకాలకు మనం కొత్తగా ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఎప్పుడు దరఖాస్తు చేసుకోవాలి, ఎటువంటి అప్డేట్స్ అనేది ఉన్నాయి అన్నది ఈ వీడియోలో స్పష్టంగా మనమైతే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక ఈసారి కౌలు తీసుకొని చేసినటువంటి కౌలు రైతులకు కూడా మన కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయలు, మొత్తం 3 విడతల్లో 6,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైతే 14,000 రూపాయలనైతే మనకైతే జమ చేయడానికి ఇక్కడ అర్హతలను అయితే పెట్టిందన్నమాట. ఎటువంటి కౌలు రైతులకి డబ్బులు జమ చేయనున్నారు, ఎప్పటి నుంచి జమ చేయనున్నారు అన్నారన్న పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో స్పష్టంగానైతే సమాచారం అయితే ఇక్కడ తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. అంతకంటే ముందు మన వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వీడియోని లైక్ చేయడమే కాకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని షేర్ చేయండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లను అయితే పెట్టుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి లబ్ధిదారులు. ఇక మన వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా గత ఏడాదిలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ అనే పథకం ద్వారా పంట పెట్టుబడి సాయాన్ని అందించడం అయితే జరుగుతుంది. అలాగే సబ్సిడీ విత్తనాలను పంపిణీ చేశారు, అలాగే సబ్సిడీ ఎరువులను కూడా పంపిణీ చేశారు. ఈ విధంగా ప్రభుత్వం అయితే మనకు గత ఏడాది అన్ని పథకాలకు కూడా ప్రారంభించింది. అదేవిధంగా ఈ ఏడాదిలో కూడా మళ్ళీ కూడా రైతులందరికీ కూడా ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ అలాగే పంట నష్ట పరిహారం సబ్సిడీ విత్తనాలను అయితే పంపిణీ చేయబోతున్నట్లు మనకి అప్డేట్ అయితే తీసుకొని రావడం అయితే జరిగిందన్నమాట. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ పథకం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ప్రతి 4 నెలలకు ఒక విడత చొప్పున ప్రభుత్వం సంవత్సరంలో 3 విడతల్లో ఈ యొక్క డబ్బులను అయితే అందిస్తుంది. అంటే మనకి ఏప్రిల్ నుంచి ఆర్థిక సంవత్సరం మొదలవుతే ఏప్రిల్, మే, జూన్, జూలై ఈ 4 నెలల్లోపు ఒక విడత డబ్బులు వస్తాయి. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 4 నెలల్లో 2 విడత వస్తుంది. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ 4 నెలలలో 3వ విడతనైతే వస్తుందన్నమాట. ఇలా ఈ 3 విడతల డబ్బులున్నాయి కూడా ఈ విధంగా 4 నెలలకు ఒక విడత చొప్పున అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. మరి గత ఏడాది కూడా అదే విధంగా ఇచ్చారు. ఇక ఈ ఏడాది కూడా అలాగనైతే పంపిణీ చేసేందుకు సిద్ధమైపోయినటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి తొలి విడత 7,000 రూపాయలని ఈ నెల 24వ తారీఖు అంటే జూన్ నెల చివరి ఆఖర్ల నుంచి రైతుల ఖాతాల్లోకి నేరుగా డబ్బులను అయితే పంపిణీ చేయాలని అయితే ఇక్కడ చూస్తున్నట్లు అప్డేట్స్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక ఈరోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.